క్రమంగా, మర్యాదగా, దేవునికి మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రభుదాసన్న గారు ప్రార్థన చేసి మరి ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, నిత్యుడా, మా జీవాధిపతి, సృష్టికర్త, మా రక్షక, స్తోత్రములో నాన్న, మా ప్రభు నీ ప్రియకుమారుడు, మా విమోచకుడు యేసుడు, కృపావాత్సల్యుడు, కనికరముల దేవువ, స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ప్రాణము నా కల్వరులో ప్రయత్నగంచిన ప్రభా, స్తోత్రములు. సర్వోన్నతుడు, అత్యున్నత సింహాసనంపై నిత్యం ఆశీనుడు దూతలు కెరూబులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుకుని ఆడబడుచున్న అటు భాగ్యమును వదులుకుని కూడా మా కొరకు తండ్రి మానవునిగా, దాసునిగా, రిక్తునిగా చేసుకుని మమ్మల్ని ప్రేమించి మా ప్రాణ విమోచన కొరకై మీ ప్రాణము నా కల్వరులో ఉంచారు. చాలినంత రక్తమును మా కొరకు చిందించారు. నాన్న స్తోత్రములు. కాచిన రక్తములో మమ్మల్ని కడుక్కుని నీ బిడ్డగా, సొత్తుగా, జనముగా చేసుకున్నారు. తండ్రికి ఒక రాజ్యముగా ఏర్పరచుకున్నారు. స్తోత్రములు తెలుస్తున్నాం. మీరిచ్చిన నిత్య జీవమును బట్టి, నిత్య విమోచనకై, నిత్య రక్షణకై గణపరుస్తున్నాం నాన్న. పూజించి హెచ్చించి కృతజ్ఞత స్తోత్రములు తెలుస్తున్నాం. తేడా విశేషంగా ఈ దినం నా తండ్రి జూమ్ యాప్ లో మేము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని జూమ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూపండి. ఇంతవరకు నిర్వివాహంగా మీరు జరిగించిన దేవుడు, ముందు కూడా మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. ఇద్దరు మన వాక్యం అందించవలసిన రేవన్నదను జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును మీరు సిద్ధపరిచి ఉదయమే దయచేయండి. తద్వారా మా జీవితాల్లో దిద్దుబాటు, చిలుక, పురుకొలుపు తల్లి మరి ఆత్మ అభివృద్ధి పొందులాగున మీరే చూపమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన నీ బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. ఇంకా జాయిన్ కావాల్సిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. చూపండి. విశేషంగా ప్రయాసపడుతున్న నిదాసులు తండ్రి, మా ప్రియులు తండ్రి మరి బండబసన్న కుటుంబాన్ని, సంఘాన్ని తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ఎందుకు ప్రయాస వ్యర్థము కాదని సెలవిస్తున్న దేవ స్తోత్రములు. ధైర్యుడా నడిపిస్తున్నా నీ దాసును కూడా, మోజెస్ను కూడా మీరు బలపరచండి. కృపని వేడుకుంటూ నీ దాసు చేసిన పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ముందున్న సమయాన్ని నీ దయాస్తములకు, కరుణాస్తములకు అప్పచెప్తుంటుండగా కృప చూపమని, చక్కటి సమయాన్ని అనుగురించి మిమ్మల్ని మీరు మహిమపరుచుకునే మాతో ఉండమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది పిల్లారా, ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ప్రభుదాసన్న గారికి ప్రేమను తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మన మధ్య ఉన్నటువంటి మల్లెటూరి కూతురన్న గారు, కేతురన్న గారు పాడు వినిపిస్తారు. అన్న వందనాలన్నా. వదనన్నా పాట పాడుకుందాం. ఒకటి ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు, ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము, ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. గనులైన వారే గతింపగా, ధనమున్న వారే మరణించగా, గనులైన వారే గతించగా,
ధనమున్నవారే మరణించగా, ఎన్న తగని వారమైనా మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్న తగని వారమైనా మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. అన్న వందనాలు. వందనా. మరి పాట పాడినటువంటి మల్లెపోగు పేతురన్న గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి మనము ప్రముఖమైన ఘట్టానికి మనం వచ్చాం. ఈ సమయంలో మన మధ్యాహ్నటువంటి మక్కిలా ప్రేమానందం గారు, మేడ్పల్లి, జగిత్యాల జిల్లా, తెలంగాణ. మరి అన్నగారు వాక్య పరిచయం చేస్తుండగా అంతకంటే ముందుగా వాక్య పరిచయ కొరకై ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యాహ్నటువంటి శేఖర్ బాబు అన్న గారు ప్రార్థన చేస్తారు. హైదరాబాద్ వందనాలన్నా. అన్న వందనా అన్న. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం జాలి కృప దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినములన్నీ తండ్రి, రేయనక పగలనక తండ్రి మమ్మల్ని అందరూ కూడా కాచి కాపాడి సజీవులుగా వచ్చి ప్రభా. ఇదిగో నాయన 4473వ దినమున నాయన వేకువజామున లేచిన ఆయన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచే భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చిన అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో నాయన మీరు ఏర్పరచుకున్న మీ దాసుడు ప్రభా, ఇదిగో నాయన ప్రేమానందంగా అన్నగారి నాయన నిలబెట్టుకుని వాక్యం అందిస్తుండగా తండ్రి మీరే ఉండి మాట్లాడండి ప్రభా. మా హృదయాలకు కావాల్సిన నాయన మాటలు ఆయన నీ దాసుని ద్వారా మాట్లాడటండి. ఆ మాటలు మా హృదయాలు ఉంచుకొని నాయన 60 100 ఫలింపజేయటకు నీ కృపను దయచేయండి నాయన. ఆది నుంచి అంతవరకు మీరే ముందుండి నడిపించండి ప్రభా. ఈ కార్యక్రమాన్ని కూడా నాయన నడిపిస్తున్న దైవజనులు తండ్రి నాయన బర్నబాస్ అన్న గారిని మరి కుటుంబాన్ని పిల్లలను కూడా పరిచయం కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా నాయన ఈ కార్యక్రమం ద్వారా అనేకులు కూడా తండ్రి కుటుంబాల్లో నాయన శాంతి సమాధానం మేలు దీవెనలు కుమరించు అని
ఎటువంటి నాయన ఇదిగో నాయన టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మీరే ముందుండి నడిపించమని యేసుక్రీస్తు అది శ్రేష్టమైన నామ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రార్థన చేసినటువంటి శేఖర్ బాబు గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలన్న. మరి ఈ సమయంలో మన మధ్య మక్కిలి ప్రేమానందం గారు వాక్య పరిసరం చేసినగా మరి మనం అంత శ్రద్ధగా ఆత్మ నిలుపుకుందాం. అన్న వందనాలన్నా. అన్న సమయం 6 గంటల వరకు అన్నా. ఓకే అన్న. అందరికి వందనాలు, పేరు పేరు వరుసన. మరొకసారి మన ప్రియులు బర్నబాస్ అన్న గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి 4473వ దినంగా ధారావాహికంగా దేవుని వాక్యం ఉదయకాలం దేవుని బిడ్డలకు, దైవజనులకు, విశ్వాసులకు, పరిశుద్ధ కుటుంబాలకు అందించడానికి బాధ్యత, భారం, వ్యయం, ప్రయాసం, అలాగే దాని గురించినటువంటి సహనం, మరి సిద్ధబాటు, మరి ఇవన్నీ కలిగి ప్రయాసపడుతున్నటువంటి అన్నకు బర్నబాస్ అన్న గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే సమయంలో నేటి దినమందు కార్యక్రమాన్ని మరి నడిపిస్తున్నటువంటి మన ప్రియులు పల్లెపోగు పేతురన్న గారికి, అలాగే ప్రార్థనలో మనం నడిపించినటువంటి ప్రియులకు, అదే సమయంలో చక్కటి కీర్తన వినిపించినటువంటి మోయస్ అన్న గారికి అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 6 వచనాలు చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు ఆలాగున నుండగా గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపయు కనికరంగల తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షణకర్త ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి హృదయపూర్వకంగా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఉదయకాలం ప్రభువానని తండ్రి మీ వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. బాధ్యులైనటువంటి పెద్దలందరినీ, విశేషంగా బర్నబాస్ అన్న గారిని బహుగా ఆశీర్వదించండి. వాక్యములు వినడానికి చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా చేయండి. వాక్య వర్తమానం మాకు అర్థమగునట్లుగా చేయండి. యేసు ప్రభు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 6 వచనాలను మనం చదువుకున్నాం. చాలా సుపరిచితమైనటువంటి, ప్రతి విశ్వాసికి ఇష్టమైనటువంటి కీర్తన, ప్రతి విశ్వాసికి ఇష్టమైనటువంటి కీర్తన. అదే సమయంలో కంఠహారంగా, కంఠపటంగా, కంఠస్థంగా అనేకులు చేసినటువంటి కీర్తన. ప్రభువును నమ్మనటువంటి వారు కూడా ఈ కీర్తనను చాలా మంది ఇష్టపడేటువంటి వారుగా ఉన్నారు. కీర్తనలో 150 కీర్తనలో మొట్టమొదటి కీర్తన, ఈ 6 చరణాల కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు ఎంపిక చేసి ప్రథమ స్కందములో 5 స్కందాలుగా ఉంటుండగా మొదటి వరుసలో దీన్ని ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. తండ్రి, కుమారుడైన ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మొదటి కీర్తనగా
ఏర్పరచాడు అనే దాన్ని మనం చూస్తున్నాం. ఈ కీర్తనలు రాసినటువంటి వారిలో దావీదు అధిక మొత్తాన్ని రాశాడు. తదనంతరం ఆసాపు అధిక మొత్తాన్ని రాశాడు. కొరాహు కుమారులు కూడా చాలా పెద్ద భాగాన్ని కీర్తనలు రాశారు. సొలొమోను కొన్ని, హేమాను కొన్ని, యెదూతూను కొన్ని, దరిదాపు 8 మంది కీర్తనలు రాస్తూ ఉంటుండగా కొన్ని ఎవరు రాశారో తెలియదు కానీ చాలా మధురమైనటువంటి కీర్తనలు రాశారు. మొత్తానికి 150 కీర్తనలు మనకు వ్రాయబడ్డాయి. అందులో చాలా కీర్తనలు మరి జ్ఞాపకార్థంగా ఉండేటువంటి కీర్తనలు ఉన్నాయి. అందులో మొదటి కీర్తన, 23వ కీర్తన, తర్వాత 90వ కీర్తన, తర్వాత మనకు 121వ కీర్తన, 127వ కీర్తన, 128వ కీర్తన, 133వ కీర్తన, 150వ కీర్తన. ఇవి సామాన్యంగా ఒకేసారి చదివిన చక్కగా జ్ఞాపకం ఉండేటువంటి కీర్తనలు. కీర్తనలు ఎందుకు రాయబడ్డాయి అనే దాంట్లో, కీర్తనలు అంటేనే కదా సంతోషం, ఆహ్లాదం, హృదయ ఉల్లాసం, హృదయ ఆనందం తెలియజేయడానికి కీర్తన అనగానే ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను అని మనం చూస్తాం కదా. కీర్తనలు అనగానే సంతోషాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, హృదయంలో మరి ఉత్సాహాన్ని కలిగించేటువంటి కీర్తనలు. ఆనందానికి, సంతోషానికి, హృదయ ఉల్లాసానికి మాత్రమే కీర్తనలు రాయబడ్డాయి అని అంటే, కీర్తనలో చాలా భాగం నేను కష్టాల్లో ఉన్నాను, నష్టాల్లో ఉన్నాను, అపాయాల్లో ఉన్నాను, ప్రమాదంలో ఉన్నాను, దుఃఖములో ఉన్నాను, ఆయాసములో ఉన్నాను, కృంగిపోయాను, వేదనతో ఉన్నాను, భయములో ఉన్నాను, మరణ భీతిలో ఉన్నాను, ప్రమాదములో ఉన్నాను, మరి ఉపద్రవాల్లో ఉన్నాను, నా మీద వరదలు పొర్లుచున్నవి, భక్తిహీనులు గుంపు కూడి నా మీదకి వచ్చి ఉన్నారు అనేటువంటి భాగాలు కూడా ఉన్నాయి. కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు, అపాయాలు, శోధనలు, వేదనలు, దుఃఖాలు, అవమానాలు, భయభీతులు, మరణవేదన, అశాంతి, ఆవేదన, ఆక్రందన, కృంగుబాటు, వీటన్నిటిలో కూడా అన్నిటిని గురించి వ్రాయబడ్డాయి కీర్తనలు. కీర్తనలో ఇలాగుంటే విజయ సంబంధమైనటువంటి కీర్తనలు, శత్రువులపైన, అన్యులపైన, అలాగే మరి దుర్మార్గుల గుంపు పైన, మరి భక్తిహీనుల పైన, ప్రార్థన ద్వారా దేవుడు విజయాన్ని ఇస్తాడు అనడానికి కీర్తనలు చాలా మనల్ని బలపరుస్తాయి, నడిపిస్తాయి, పురికొల్పుతాయి. కీర్తనలో అనేక సార్లు భక్తులు పేర్కొన్నవి, నా దేవుడవు నీవే, నా ప్రభుడవు నీవే, నా రాజువు నీవే, తల్లి గర్భంలో నన్ను నిర్మించినటువంటి వాడవు నీవే, నా రక్షణకర్తవు నీవే, నాకు బలమైన ఆశ్రయము నీవే, అదే సమయంలో తల్లి గర్భంలో నన్ను తీసిన వాడవు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవే, నాకు ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే, నా నిరీక్షణ ఆస్వాదము నీవే, నా దాగుచోటు నీవే, నా కేడము నీవే, నా దుర్గము నీవే, నా సహాయము నీవే, నా దీపమును వెలిగించేవాడు నీవే, నా స్వాస్థ్య భాగము నీవే. అదే సమయంలో మరి నా కోట, నా కొండ నీవే, దేవా నా దేవుడు నీవే,
అనే విషయాలు, నీకంటే నాకెవరున్నారు, భూమి మీద నీవు నాకుండగా కనుక నా దేవుడవు, నా ప్రభుడవు, నా రాజువు, నన్ను ఉద్భవింపజేసిన వాడు, నా రక్షణకర్తవు, నా బలమైన దుర్గమువు, ఆశ్రయమును, తల్లి గర్భంలో నన్ను ప్రాప్తింపజేసిన వాడు, ఉద్భవింపజేసిన వాడు, పుట్టించిన వాడు నీవే. ఆధారం, ఆశ్రయం, నిరీక్షణ, దాగుచోటు, కేడము నీవే కదా. నా సహాయము, నా దీపం వెలిగించేటువంటి వాడవు, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గము నీవే అనే పదాలు కీర్తనలో రాయబడ్డాయండి. అంటే దేవా, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గము, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే సమస్తమునకు నీవే 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 అని కీర్తనలో మనం చూస్తాం. ఏ కీర్తనలు ఉన్నాయి? అదే సమయంలో యూదులు చెరకు వెళ్ళినటువంటి కీర్తనలు ఉన్నాయి, చెర నుండి విమోచింపబడినటువంటి కీర్తనలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి కీర్తనలు ఉన్నాయి. సామాన్యంగా బైబిల్ గ్రంథంలో కీర్తనలు అర్థమైనట్లుగా మరి చాలా చిన్నగా, సింపుల్ గా, సెంటెన్స్ కూడా చాలా చిన్నగా, సింపుల్ గా ఉంటుంది. మరి అధిక భాగం జ్ఞాపకం ఉంచుకోవడానికి చాలా అనువవుతుంది. ఇందులో యాత్రా కీర్తనలు ఉన్నాయి, అంటే ప్రయాణ సంబంధమైనటువంటి, ఇశ్రాయేలు చేసిన ప్రయాణం, యూదులు చేసినటువంటి ప్రయాణం, అదే సమయంలో మరి మనము చేసేటువంటి ప్రయాణాల్లో మరి అవసరమైనటువంటి కీర్తనలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులలా మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో వీటన్నిటి గురించిన ఒకేసారి విశ్లేషణ అందించాలని ఆలోచన కాదు, కానీ భక్తి కొరకు రాయబడిన కీర్తనలు, భక్తిహీనులకు కలిగేటువంటి నష్టాలను గురించి రాసేటువంటి కీర్తనలు, ముక్తిని చేర్చేటువంటి కీర్తనలు, ఉగ్రతను, ముక్తి, ప్రభు రాజ్యములో స్థానం సంపాదించుకోనటువంటి వారికి కలిగేటువంటి నష్టం, అపాయం, ప్రమాదం, తీర్పు, శిక్ష, వీటన్నిటిని గురించి చక్కగా కీర్తనలు వ్రాయబడ్డాయి. కీర్తనలో ప్రాముఖ్యంగా దేవుని సన్నిధి, దేవుని సన్నిధి అనేది ఎంత శ్రేష్టమైనటువంటిది. దేవుని సన్నిధి, ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్, దేవుని సన్నిధిని గురించి రాయబడ్డ, దేవుని మందిరం గురించి రాయబడింది. దేవుని సన్నిధి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని నివాసం గురించి రాయబడ్డది. దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని నివాసం. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటిది అని రాయబడింది. నా మీద దృష్టి ఉంచేదవు, నాకు ఆలోచన చెప్పేదవు, నేను నడవలసిన నీ యుద్ధకు రాజు నీవి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం నా వాయిస్ బ్రేక్ అవుతున్నాయన్నా. ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా. నెట్వర్క్ సమస్య ఉన్నట్టుందినా? నెట్వర్క్ నాకు ఇక్కడ సమస్య అన్నా, బ్రహ్మానందం అన్నా, నెట్వర్క్ అన్నా సమస్య ఉన్నట్టుంది.
ప్రేమానందం అన్న ప్లేస్ ఏమైనా మారుతారా? లెఫ్ట్ హ్యాండ్ అన్న గ్రూప్లో ఉమ్. చిన్న మార్కులు బాగుంటుంది. ఆ. ఇప్పుడు క్లియర్ ఉందన్నా? అన్న ఓకే ఓకే అన్న ఇప్పుడు ఓకేనా? అన్న ఓకే ఓకేనా? నేను వైఫై కనెక్ట్ చేసుకున్నాను. ఓకే ఓకే. ఓకే. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వింటున్నటువంటి వాటిలో అధిక భాగం కీర్తనలు సంతోషం, ఉత్సాహం, ఆనందం, సమాధానం కలిగించడానికి దైవ సన్నిధిని గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని నివాసాన్ని గురించి వ్రాయబడింది. ప్రభునందు ప్రియులరా, దేవుని నామాన్ని గురించి అనేక సార్లు వ్రాయబడింది. ఆయన సర్వోన్నతమైనటువంటి నామమని, ప్రభావము కలిగినటువంటి నామమని, అదే సమయంలో ఉత్తమమైనటువంటి నామమని, మహిమ కలిగినటువంటి నామమని, మనోహరమైనటువంటి ఆయన నామమని, భయంకరమైనటువంటి ఆయన గొప్ప నామమని, మరి ఆయన నామము ప్రభునందు ప్రియులారా రక్షించేటువంటి నామమని, ప్రార్థించే నామమని, జ్ఞాపకార్థమైనటువంటి నామమని, పరిశుద్ధమైనటువంటి నామమని, మహోన్నతమైనటువంటి నామమని రాయబడిందండి. ఆయన నామాన్ని గురించి చాలా శ్రద్ధగా చక్కగా మనకు అర్థమవునట్లుగా ఆయన నామాన్ని గురించి రాయబడింది. ధైర్యాన్ని కలిగించేటువంటి కీర్తనలు, వాగ్దాన సంబంధమైనటువంటి కీర్తనలు, మరి మెస్సియా పుట్టుకను గురించినటువంటి కీర్తనలు, మరి అదే సమయంలో ప్రభు మరణాన్ని పుట్టుకను మాత్రమే కాదు, మరణాన్ని గురించినటువంటి కీర్తనలు, పునరుత్థానాన్ని గురించినటువంటి కీర్తనలు, ప్రభు ఆగమనం రెండవ రాకడను గురించినటువంటి కీర్తనలు వ్రాయబడ్డాయి. కనుక కీర్తనలు చాలా శ్రేష్టమైనటువంటి భూమికను బైబిల్లో పోషించినట్లుగా వ్రాయబడ్డాయి. కనుక కీర్తనలు అశ్రద్ధగా కాకుండా భక్తితో, ప్రార్థన పూర్వకంగా, ఇష్టపూర్వకంగా చదివి అసలు కీర్తనలు అంటేనే ధ్యానించుట 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 అనే పదాలు అనేక సార్లు వ్రాయబడ్డాయి. వేకువని వెతకడానికి, ఉదయమున ప్రభు సన్నిధికి రావడానికి, ఉదయస్తమానం ప్రభు పైన ఆధారపడడానికి కీర్తనలు మనకి ఎంతో సహాయకరంగా ఉంటాయి. ఇక మొదటి కీర్తనలోకి మనం వస్తున్నాం. ప్రథమ స్కందంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రంలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడని. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని. అతడు చేయనుదంతా సఫలమగును. దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు అని. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అని, దుష్టుల మార్గము నాశనమునకు నడుపునని మనం చూస్తున్నాం. దుష్టులు అనేది మరి ఇక్కడ రాస్తున్నాడు, పాపులు అని రాస్తున్నాడు, అపహాసకులు అని రాస్తున్నాడు, మరి అదే సమయంలో నీతిమంతులు అని వ్రాస్తున్నాడు. ఒకటి దుష్టులు, రెండవది పాపులు, మూడవది అపహాసకులు మరి అని రాస్తూ నీతిమంతులు అనే విషయాన్ని కూడా వ్రాస్తున్నాడు. ఎవరు దుష్టులు, ఎవరు నీతిమంతులు? ఎవరు దుష్టులు, ఎవరు నీతిమంతులు మరి అనేటువంటి వాక్య భాగంలో దుష్టులను గురించినటువంటి, వారు పొగరెక్కి మాట్లాడతారని, దేవుడు లేడని అనుకుంటారని, అలాగే దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తారని, అలాగునని మరి కీడు, నష్టం, బాధ, వేదన కలగజేస్తారని, అలాగే దేవుని జనాంగం పైన వారు దండెత్తుతారని, అలాగే మరి భక్తిహీనంగా నడుచుకుంటారని, వీళ్ళందరూ దుష్టులు. ఇక దేవుని కార్యాలను గురించి మరి కీడు, నష్టం, బాధ, వేదన, దుఃఖం, అపాయం, ప్రమాదం సృష్టించేటువంటి వారందరూ
దుష్టులే. దేవుణ్ణి ఎరగని వారందరూ దుష్టులే. దుష్టుల గురించి ఒక మాటలో ముగించాలంటే, దుష్టులు దేవుణ్ణి మరుస్తారు. ఆ జనులందరూ కలిసి మరి పాతాళమునకు దిగిపోతారు అనేటువంటి మాటలను మనం చూస్తున్నాం. పాతాళమునకు దిగిపోతారు. మరి నీతిమంతులను గురించి కూడా ఇందులో వ్రాయబడిందండి. నీతిమంతులను గురించి కూడా వ్రాయబడింది. నీతిమంతులను గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. దుష్టులు ఉన్నారు, నీతిమంతులు కూడా ఉన్నారు. నీతిమంతులు అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని బైబిల్లో అనేక సార్లు రాయబడింది. నీతిమంతులు ఎవరు అంటే విశ్వాసులు. ఎవరు విశ్వాసులు? ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, అలాగే యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు, కొనబడినటువంటి వారు, తమ పాపముల విషయమై విమోచింపబడినటువంటి వారు, అలాగే దినదినము భక్తితో విశ్వాసాన్ని పెంపొందించడానికి దైవవాక్యమును ఆశ్రయించి తప్పిదములను, లోపములను ప్రార్థన పూర్వకంగా సరి చేసుకుంటూ మరి దేవుని వాక్యపు వెలుగులో తమ జీవితాలను కట్టుకునేటువంటి వారు నీతిమంతులు. మనము అనీతిమంతులమే అని వాక్యంలో రాయబడింది. కానీ నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువును నమ్ముకున్నట ద్వారా తాను నీతిమంతుడు, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని నీతిమంతులుగా తీర్చేవాడు, నీతిమంతులుగా మార్చేవాడు, నీతిమంతులుగా నడిపించేవాడు, నీతిమంతులుగా సరిచేసేవాడు, నీతిమంతులుగా సాగించేవాడు, నీతిమంతులుగా కొనసాగించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా నీతికి ఆధారమగు దేవా. 4వ కీర్తనలో నా నీతికి 4వ కీర్తనలో మొదటి వచనం ఎంత చక్కటి వచనం అండి. నా నీతికి ఆధారమగు దేవా అని రాస్తాడు. కనుక నీతి అనేది మరి నీతిమంతుడు దేవుడే, నీతికి ఆధారము దేవుడే, నీతిమంతునిగా తీర్చేవాడు దేవుడే, నీతిమంతునిగా నిలబెట్టేవాడు దేవుడే, నీతిమంతునిగా సాగించేవాడు, కొనసాగించేవాడు దేవుడే అనే మాట మనం చూస్తున్నాం. నీతిమంతుల గుడారములు, ఇవన్నీ మనము ఒకేసారి యోచన చేయలేం, కానీ ఇక్కడ నీతిమంతుల గురించి రాయబడి. ఇక దుష్టుల ఆలోచన చొప్పున, దుష్టులు ఏం చెప్తారంటే ఆలోచన చెప్తారు. చెడిపోవడానికి, పడిపోవడానికి, కూలిపోవడానికి, కృంగిపోవడానికి, నశించడానికి, నరకానికి వెళ్ళడానికి కూడా వారు ఆలోచన చెప్తారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు, పాపుల మార్గమున నిలవక అన్నాడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున అపహాసకుల మార్గమున, మరి పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండే చోట ఒకటి నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు అని చెబుతూ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుట. దేవుని ధర్మశాస్త్రము అంటే పరిశుద్ధ గ్రంథంలో మోసే సీనాయి పర్వతం పైన 40 దినములు దేవుని యొద్ద ఉండగా దేవుడు వారికి మోషేకి ఇచ్చినటువంటి 2 పలకలు కలిగినటువంటి మరి ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు, ధర్మవిధులు మాత్రమే ధర్మశాస్త్రం అనుకునేటువంటి వారు కొందరున్నారు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యములోని ప్రతి వాక్యం, అంటే ఆదికాండము నుండి మొదలుకుంటే మాలాకి వరకు ఉన్నదంతా దేవుని ధర్మశాస్త్రమే అని నమ్మేటువంటి వారు అధికంగా ఉన్నారు. అది న్యాయాధిపతులు చెప్పినా, అది ప్రవక్తలు చెప్పినా, అది యాజకులు చెప్పినా, అదే సమయంలో ప్రవక్తలు, న్యాయాధిపతులు, యాజకులు చెప్పినా
ప్రతి మాట దేవుని ధర్మశాస్త్రమే. దేవుని ధర్మశాస్త్రం, శాస్త్రం దేవుని ధర్మశాస్త్రము. మరి అది ఏం కలగజేస్తుంది అని అంటే, దేవుని ధర్మశాస్త్రం ఆనందం కలగజేస్తుంది అని. ఆ ఆనందం కలిగజేసేటువంటి ధర్మశాస్త్రములు దినము అదే సమయంలో రాత్రి దాన్ని ధ్యానించాలని, అలాంటి వారు ధన్యులవుతారని వ్రాయబడిందండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించడం. ఆనందం ఉంటే కదా ధ్యానించేది. దేవుని ధర్మశాస్త్రం ఆనందం. ఆహా నీ ధర్మశాస్త్రం అనేటువంటి మాటలు రాయబడింది. తృప్తినిచ్చేటివి, మేలునిచ్చేటివి, సంతోషం ఇచ్చేది, సమాధానం ఇచ్చేది. సకల సంపదల కంటే నీ ధర్మశాస్త్రం నాకు, గొప్ప భాగ్యము కంటే నీ ధర్మశాస్త్రం నాకు, వెండి బంగారముల కంటే నీ ధర్మశాస్త్రం నాకు అనే పదాలు రాయబడ్డాయండి. గొప్పది, శ్రేష్టమైనది. దాని యందు ఆనందించాలి. ఒకటి దాన్ని ధ్యానించాలి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అలాంటి వాడు ధన్యుడవుతాడు. బ్లెస్సెడ్ మ్యాన్. అలాంటి వాడు ధన్యుడవుతాడు అని రాయబడింది. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని. అతడు చేయునదంతయు సఫలమగునని వ్రాయబడింది. అలాగైతే దుష్టుడు అలాగున ఉండకంటే, ధర్మశాస్త్రం అంటే ఆనందం లేదు. యెహోవా ధర్మశాస్త్రం అనే దాంట్లో మరొక మాటను ఇక్కడ తప్పక జ్ఞాపకం చేయాలి. ధర్మశాస్త్రం ఇంకొకరికి లేదండి. ధర్మశాస్త్రము ఇంకొకరికి కలిగి లేదు, అది దేవుంది మాత్రమే. యెహోవా ధర్మశాస్త్రం ఎలోహిం, యెహోవా ధర్మశాస్త్రము. ఎల్షద్దాయ్ యెహోవా ధర్మశాస్త్రం. నిస్సి యెహోవా ధర్మశాస్త్రం. అడోనై యెహోవా ధర్మశాస్త్రం. ఎబినేజర్ యెహోవా ధర్మశాస్త్రం. ఆయనది మాత్రమే ధర్మశాస్త్రం అండి. యెహోవా ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రానికి ఎవరో రచించారు, ఎవరో రాశారు, ఎవరిదో అనడానికి వీల్లేదండి. దేవుని ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, దేవుడు వ్రాసిన ధర్మశాస్త్రము, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రము, దేవుని గ్రంథమైన ధర్మశాస్త్రము అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. దుష్టుడు అలాగున ఉండడంటే అలాగ ఉండడు. దుష్టుడు అలాగున ఉండడు అంటే దేవుని ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చేవాడు కాదు, దాన్ని విప్పేవాడు కాదు, దాన్ని చదివేవాడు కాదు, దాన్ని అనుసరించేవాడు కాదు, దాని చొప్పున నడుచుకునేటువంటి వాడు కాడు. దుష్టుడు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటాడు. ధర్మశాస్త్రం అనుసరించేటువంటి వ్యక్తి ఫలమిచ్చే ఆ కాలమందు ఆకు వాడక ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటే అతడు చేయనదంత సఫలమైతే, దుష్టుడు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు అని వ్రాయబడింది. అది దీని అంతటికి న్యాయ విమర్శ అనేది ఉంది అనే మాట చూస్తున్నాం. దేవుని ధర్మశాస్త్రం బట్టి ఆనందించకపోవడము, ధ్యానించకపోవడము, మరి దివారాత్రములు దాన్ని ధ్యానించకపోవడము అనేది దుష్టులు నీతిమంతులు లేకుంటే ధ్యానిస్తూ ఉంటే ధ్యానించకపోయేటువంటి వారికి, ఆనందించకపోయేటువంటి వారికి న్యాయ విమర్శ అనేది ఉంది. కనుక దుష్టులు న్యాయ విమర్శలో ఉంటారు. నీతిమంతుల సభలో పాపులు నిలువరు అని. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనని, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును అని. 1వ వచనంలో దుష్టులని, 4వ వచనంలో దుష్టులని, 5వ వచనంలో దుష్టులని, 6వ వచనంలో దుష్టులని ఉంది. కనుక ఆ దుష్టుడు దేవుని మార్గమును
నడవడు, దేవుని మార్గంలో నిలవడు, మరి దేవుని మార్గంలో కూర్చుండడు, ధర్మశాస్త్రమును ఉపయోగించడు. అదే సమయంలో గాలి చెదరగొట్టు పొట్టువలె ఉంటాడు గనక న్యాయ విమర్శలకు తేయబడతాడు అని చివరికి ఆ మార్గము నాశనానికి నడుపుతుంది అని మనం చూస్తున్నాం. 2 సార్లు ఇక్కడ మనం చూస్తున్నవి ఏమిటంటే నీతిమంతుల సభ, నీతిమంతుల మార్గం. నీతిమంతుల సభ, నీతిమంతుల మార్గం, నీతిమంతుల సభ. నీతిమంతుల సభ ఎక్కడ ఉంది? నీతిమంతుల సభ మరి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే నీతిమంతుల సభ. సభ అనగానే ఇద్దరికంటే ఎక్కువగా, 10 మంది కంటే ఎక్కువగా, 100 మంది కంటే ఎక్కువగా, 1000 మంది కంటే ఎక్కువగా, 10,000 మంది కంటే ఎక్కువగా, 1,00,000 మంది కంటే ఎక్కువగా, 10 లక్షల కంటే ఎక్కువ, 1,00,00,000 మంది కంటే ఎక్కువగా, 10 కోట్ల కంటే 100 కోట్ల కంటే ఎక్కువగా నీతిమంతుల సభ ఆదాం మొదలుకొని నేటి వరకు, ప్రభు వచ్చేంత వరకు, యేసు ప్రభు రక్తములో కడగబడిన వారందరూ నీతిమంతుల సభ. అయ్యో మా ఊళ్ళో ఒకరు నమ్ముకున్నారు, ఒక కుటుంబం, అందులో 4 ఉన్నారు. వారు నీతిమంతుల సభ, వారు నీతిమంతుల సభ, నమ్ముకున్న వారు నీతిమంతుల సభ. సభ అనగానే అర్థం ఏమిటంటే, సభ అంటే కూడుకొనుట, కలిసి వచ్చుట. ప్రభు నామమందు ఒక ప్రత్యేకమైనటువంటి చోటు ఏర్పరచుకొని చేరే చోటు సభ. అది కుటుంబంలో కావచ్చు, అది సంఘములో కావచ్చు, అది ప్రత్యేక సభల్లో కావచ్చు. అది నీతిమంతుల సభ, నీతిమంతుల సభ. ఎంత చక్కటి మరి ఉజ్జీవ సభలు అనేటివి మనం చూస్తాము, సువార్త సభలు అని మనం చూస్తాము. కానీ ఇక్కడ మనకు ఒక మంచి పేరు ఉంది, నీతిమంతుల సభ. నీతిమంతుల సభ అనేటువంటి మాట చూస్తున్నాం. ఇక నేను ముగింపులోకి చేరి వస్తున్నాను ప్రభునందు ప్రియులారా. మరి సమయం మనకు దగ్గరగా కావస్తుంది కనుక ఇందులో ప్రాముఖ్యంగా ఏమని ఉందంటే, అతడు నీటి కాలువల యూరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. మనం చేసేటువంటి పనులు చాలాసార్లు విఫలమవుతాయి, హృదయాన్ని కృంగిస్తాయి, బాధిస్తాయి, వేధిస్తాయి, దుఃఖపరుస్తాయి, ఆయాసపరుస్తాయి, నిరుత్సాహపరుస్తాయి. కానీ దేవుని వాక్యమును, ధర్మశాస్త్రమునందు ఆనందిస్తే, దివారాత్రములు దాన్ని ధ్యానిస్తే, అతడు నీటి కాలువల యూరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు, ఆకు వాడకుండా ఉండి ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడు అని, అతడు చేయనదంతయు సఫలమవుతుంది అని. దేవుడు మన కార్యాలను ఆయన సన్నిధికి చేరి రాగా, ఆయన వాక్యమును ధ్యానించగా, ఆయన సన్నిధిలో కూడగా, ఆయన వాక్యం మననం చేయగా, ఆయన వాక్యముతో మన బ్రతుకును దిద్దుకొనగా మన కార్యాలన్నిటినీ సఫలం చేస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇంతకు దేవుడు వేటిని సఫలం చేస్తాడు అంటే, ఆదికాండములో 24వ అధ్యాయములో ఎలియేజరు పలికినటువంటి మాట, అబ్రహాముతో ప్రమాణం చేసుకొని మెసపటోమికి వెళ్ళేటువంటి పరిస్థితిలో, మరి తన సిరియా దేశానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు అక్కడి నుండి భార్యను రెబెకమ్మను తీసుకొచ్చే పరిస్థితిలో ఏమన్నాడంటే, నీ ప్రయాణమును ఆయన సఫలం చేస్తాడు. ఆదికాండం 24:40 వచనంలో, నా ప్రయాణమును ఆయన సఫలం చేస్తాడు. మన ప్రభువు మన ప్రయాణాలను, జీవితము మొదటి దినము నుండి చివరి అంక దినం వరకు మనం చేసేటువంటి ఆ ప్రతి అడుగు మన ప్రయాణం కిందికి లెక్క. మన ప్రయాణం ఆయన మన ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. యెషయా గ్రంథములో 26వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినది, ఆయన మన పనులను,
ఆయన మన కార్యాలను, ఆయన మన యాక్టివిటీ, ఆయన మన కార్యాలను సఫలం చేస్తాడు. కీర్తన గ్రంథములో 20వ అధ్యాయములో కూడా ఒక శ్రేష్టమైనటువంటి వచనం ఉంది. ఏమిటి అంటే, ఆయన మన ప్రార్థనలను సఫలం చేస్తాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఆయన మన ప్రార్థనలను సఫలం చేస్తాడు. నెహెమ్యా గ్రంథములో 2వ అధ్యాయములో, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనములో ఈ విధంగా రాయబడింది. 2వ అధ్యాయం 20వ వచనములో ఈ విధంగా రాయబడింది ఏంటంటే, ఆకాశమందు నివాసి అయినటువంటి దేవుడు తానే మా ప్రయత్నములన్నిటినీ సఫలం చేస్తాడు. ప్రయత్నాలన్నిటినీ సఫలం చేస్తారు. అలాగే కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట నేను చదువుతున్నాను. కీర్తనలు 24వ వచనాన్ని చదువుతున్నాను. ఏంటంటే, కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలం చేస్తాడు అని రాయబడిందని. అలాగే 21వ అధ్యాయం 2వ వచనములో చూసినట్లయితే, మొదటి 2 వచనాల్లో 2 వచనాలు చదవాలి కానీ నేను 2వ వచనం చదువుతున్నాను. అతని మనోభిష్టమును నీవు సఫలం చేయుచున్నావు. మనసు యొక్క కోరిక మనోభిష్టమును సఫలం చేయుచున్నావని. అలాగే ఆదికాండములో 39వ అధ్యాయంలో 23వ వచనం, 39వ అధ్యాయం 23వ వచనం, 39వ అధ్యాయములో ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి నేను ఇక్కడ చదువుతున్నాను చూడండి. ఏమిటి అంటే, 39వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను ఏంటి, రాత్రి వేళ తన కుమార్తెని లీయను అతని యొద్దకు తీసుకొని పోగా అతడు ఆమెను కూడెను అనే మాట మనము చూస్తున్నాం. 39 23వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 23వ వచనాన్ని, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి దాన్ని అప్పగించి దేని గూర్చి ఆయనను విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలం అగునట్లుగా చేశాను. అతడు చేసినది యావత్తు సఫలం చేసెను. కనుక యోసేపు చెరసాల్లో ఉన్నటువంటి వాటిని చూస్తున్నాడు. దేవుడు వేటిని మనకు జీవితంలో సఫలం చేస్తాడంటే, మన జీవితంలో మొదటి దినం నుండి చివరి దినం వరకు మన ప్రయాణాలన్నిటినీ ఆయన సఫలం చేస్తాడు. మన పనులన్నిటినీ యెషయా గ్రంథం 26 వచన ప్రకారం ఆయన మన పనులన్నిటినీ సఫలం చేస్తాడు. కీర్తనలు 25వ వచన ప్రకారం మన ప్రార్థనలు ఆయన సఫలం చేస్తాడు. 2వ అధ్యాయం నెహెమ్యా 2:20 ప్రకారం ఆయన మన ప్రయత్నాలను సఫలం చేస్తాడు. అదే సమయంలో కీర్తనలు 24వ వచన ప్రకారం ఆయన మన ఆలోచనలను సఫలం చేస్తాడు. కీర్తనలు 21:2 వచన ప్రకారంగా ఆయన మన మనోభిష్టమును సఫలం చేస్తాడు. ఆదికాండం 39 క్షమించండి, ఆదికాండం 39:23 వచన ప్రకారం 39:23 వచన ప్రకారముగా మనం చేసే ప్రతి దానిని ఆయన సఫలం చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, మన ప్రయాణాలను, మన పనులను, మన ప్రార్థనలను, మన ప్రయత్నములను, మన ఆలోచనలను, మన మనోభిష్టమును మనం చేసే ప్రతిదాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించడం, దివారాత్రములు దాన్ని ధ్యానించడం, ఆ నీటి కాలువల యొద్దకు చేరి రావడం, ఒక వృక్షంలాగా, ఒక చెట్టులాగా మరి దాని సారమును మనం తీసుకుంటూ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె చేయనుదంతయు సఫలం అగుతుంది అని వ్రాయబడిందని. ఎంత శ్రేష్టమైనటువంటి దైవవాక్యం! దినదినం మధురముగా, జుంటె తేనె దారల కంటే మధురమైనటువంటి, వెండి బంగారముల కంటే కోరదగినటువంటి దైవవాక్యమును మనం ప్రేమించి ఆ ధర్మశాస్త్రమును, దైవ గ్రంథమంతా ధర్మశాస్త్రమే కదా, ఆయన శాసనాలు, ఆయన కట్టడలు, ఆయన నియమాలు,
మరి ఆయన ఉపదేశాలు మనం పొందుదాం. దైవవాక్యం దగ్గరికి చేరి వద్దాం. మన ప్రయాణాలను, మన పనులను, మన ప్రార్థనలను, మన ప్రయత్నములను, మన ఆలోచనలను, మన మనోభీష్టమును, మనం చేసే ప్రతిదాన్ని సఫలం చేసే దేవునికి మనలను మనం అప్పగించుకోను ఆయన సన్నిధానార్థులమై జీవిద్దాం. ప్రభుని యేసుక్రీస్తు కృపచేత నింపబడుతూ ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు వాక్యమును మన హృదయంలో సమృద్ధిగా నివసింపజేస్తూ ముందుకు కొనసాగుదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. సర్వాధికారి చదవబడిన వాక్యమును, చెప్పబడిన వాక్యమును దీవించమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలన్నా ప్రేమతో ప్రతి ఒక్కరికి. మరి ఈ సమయంలో దేవుని దాసులు అఖిల ప్రేమానందం గారు వారు చక్కటి వర్తమానం అందించారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు ఇందులో చాలా ఆత్మీయమైనటువంటి సందేశాలు అందించారు. మరి మనము ప్రతిరోజు చదువుకున్నటువంటి కీర్తనలో 1, 21, మరి 90, 121, 127, 128, 130, 150 ఈ కీర్తనలు మరి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నటువంటి కీర్తనలే. అయితే ఇందులో కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు దేవుని దాసులు మనకు అందించారు. సఫలమైనటువంటి విషయాలు, ప్రయాణంలో సఫలం చేయాలని, మళ్ళీ వాక్యాలు అంటే మన కార్యాలు సఫలమని, యేసు చేయనది ప్రతి కార్యం కూడా సఫలమని, మన పనులు, మన ప్రార్థనలు, మన ప్రయత్నాలు. నా వాయిస్ రావటం లేదన్నా, ఏసేపు అన్న వాయిస్ వినపడటం లేదు. వినిపిస్తుందన్నా జగన్ బాబు వినపడుతుంది. మనం చేసేటివన్నీ కూడా సఫలము చేయాలని దేవుని దాసులు చక్కగా మరి లేఖన భాగాల ద్వారా మనకి బయలుపరిచారు. ఈ సమయంలో మరి చివరిగా ప్రార్థన చేసుకున్నాం. మరి మన మధ్య ఉన్నటువంటి గోపాలన్న గారు, పెనుగొండ గోపాలన్న గారు చివరి ప్రార్థన చేసి ముగిస్తారు. దయా దాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మరొక్కసారి వేకోజామున మాకు మేలకువను అనుగ్రహించి మీ సన్నిధిలో జీవవాక్యమును, ధర్మశాస్త్రమును, మీరు మాకు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును చక్కగా ధ్యానము చేసుకోవటానికి మీ దాసుని బలపరచి మరి ధర్మశాస్త్రంలోని శ్రేష్టమైన సంగతులను మాకు వివరించటానికి, గుర్తు చేయటానికి, అనేక విషయాలను మేము దిద్దుకోవటానికి, చక్కబెట్టుకోవటానికి మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన సమయమును బట్టి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. అనీతిమంతులముగా ఉంటిమి, మీ సన్నిధికి దూరస్థులమై ఉంటిమి, వ్యతిరేక స్వభావము కలిగిన వారమై ఉంటిమి, దూషించిన స్థితిలో ఉంటిమి. అలాంటి మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా వైపు మీ చేతులు చాచి మమ్మల్ని పట్టుకొని నాయన అనీతిమంతులమైన మమ్మల్ని నీతిమంతులుగా చేసి మీ సన్నిధిలో జీవవాక్యమును చదువుకొని ధ్యానము చేసుకొని మీ సన్నిధిలో చక్కగా నడుచుకోవటానికి మీ బిడ్డలమైన మాకును మీరు అనుగ్రహించిన ఇట్టి కృపను బట్టి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ జీవిత ప్రయాణములో, జీవన ప్రయాణములో ఈ మా జీవన ప్రమాణములను మెరుగుపరుచుకోవటానికి, అనేక విషయాలలో మేలు పొందటానికి, పాపభూయిష్టమైన ఈ లోకములో నమ్మకంగాను పవిత్రంగాను జీవించటానికి, మరి అద్దము వలె మా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని మేము చూసుకొని సవరించుకోవటానికి మీ జీవవాక్యము మాకెంతగానో నాయన ఉపయోగకరంగా మీరు ఉంచినందుకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. అయా మా ప్రభువా, మా పనులు సఫలము కావాలంటే తండ్రి నాయన మీ సన్నిధిలో మరి మా ప్రభువా మీ వాక్యమును చక్కగా ధ్యానము చేసుకోవలసిన వారమే ఉన్నామని మీ దాసుని ద్వారా మీరు హెచ్చరించినందుకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. అతడు చేయనదంతయో సఫలమగును అని మీరు రాయించారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనదంతయో సఫలమగును అని మీరు రాయించారు. నిజమే తండ్రి, అలాగున మేము జీవించగలుగునట్లు మీరే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏదో సాధారణంగా మరి ప్రతిరోజు లాగా చదువుకొని పోయేవారుగా కాకుండా
మరి ధ్యాన పూర్వకంగా ప్రార్థనా పూర్వకంగా మీ సన్నిధిలో జీవవాక్యమును చక్కగా చదువుకొని ధ్యానము చేసుకొని మా జీవితాలకు అన్వయించుకొని మా తప్పులను లోపాలను బలహీనతలను అనునిత్యము సవరించుకుంటూ చక్కబెట్టుకుంటూ ఈ లోకంలో మీ కొరకు నమ్మకంగా జీవించటానికి పవిత్రంగా జీవించటానికి మీరే మాకు సహాయము దయచేసి కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభువా. మా పనులను సఫలపరిచే దేవుడవు మీరే మా తండ్రి. ఇంతవరకు అలాగున్న సఫలపరుస్తున్నందుకై స్తోత్రములు. ఇక ముందుకు సాయం చేయండి. మీటుకు జూమ్ మీటింగ్ లో ఎలాంటి తొందర ఇబ్బంది లేకుండా సజావుగా సక్రమంగా నాయన మీరు జరిగించినందుకై స్తోత్రములు. ఇంకనూ అనేక మంది ఇలాగున జాయిన్ అయి మేలులు పొందటానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం మా ప్రభువా. ఈ కొద్దిసేపు మేము నిద్రపోతే అది మా శరీరానికి కొంచెము మట్టుకే ప్రయోజనము. అయితే మేల్కొని మీ సన్నిధిలో ఇలాగున గడిపితే అది మాకెంతో ప్రయోజనకరమని అనేకులు తెలుసుకొని జూమ్ మీటింగ్ లో హాజరు కాగలుగునట్లు కృపనిమ్మని వేడుకుంటున్నాం. ఇంతవరకు నాయన ఆది నుండి ఈ సమయం వరకు మా ప్రభువా ఈ జూమ్ మీటింగ్ ను మీరే చక్కగా నడిపించి కృప చూపించినందుకై స్తోత్రములు. వాక్యం అందించిన మీ దాసుని మీరు మరింతగా బలపరిచి వాడుకొనమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. మరి మా ప్రభువా ప్రయాసతో మా తండ్రి నిర్వహిస్తున్న మీ దాసులను మీరు బలపరిచి మరింతగా వాడుకొనమని వేడుకుంటున్నాం. మరి జూమ్ మీటింగ్ చేరి వచ్చిన మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచి దిక్కులారా మరి ఈ సమయంలో ప్రార్థన చేసినటువంటి గోపాలన్న గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనకి వాక్య ఉపదేశం చేసినటువంటి ప్రేమానందం అన్న గారికి మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వందనాలు. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు పరాంబర ప్రార్థన చేసినటువంటి ప్రభుదాస్ అన్న గారికి, పాట పాడినటువంటి మల్లెపువ్వు పేతురు అన్న గారికి, తర్వాత వాక్య ధ్యానం కొరకై ప్రార్థన చేసినటువంటి శేఖర్ బాబు అన్న గారికి, మరి చివరిగా ప్రార్థన చేసినటువంటి పెనుగొండ గోపాలన్న గారికి ప్రేమవందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బటమాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రార్థన మనవులు ఇంకా విన్నపాలు ఏమంటే మరి అన్నగారు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని గురించారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బనమాస్ అన్న గారికి మరి సరిగా వాక్య పరిచయం